చేపల పులుసు చేయడానికి ఇంగ్రీడియంట్స్: ఉల్లి తరుగు, ఒక ఉల్లిగడ్డ, ఇక్కడ 4 పెద్ద పెద్దగా కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. ఇది హోల్ గరం మసాలా, అంటే దీనిలో ధనియాలు, జీలకర్ర, షాయిజీరా, లవంగ, ఇలాచీ, పట్ట, అన్ని మసాలాలు దీనిలో వేసి పెట్టుకున్నాము, పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఇది కొబ్బరి నార్మల్గా స్టవ్ పైన కాల్చి చేయడం వల్ల ఇలా కలర్ బ్లాక్ వచ్చింది. దీనిలో మళ్ళీ బిర్యానీ ఆకు, కొన్ని మసాలాలు, చింతపండు, చేపల పులుసుకు కావలసినటువంటి చింతపండు. పులుసు తయారీ విధానం: ఫస్ట్ ఇలా చిన్నగా ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న తర్వాత ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ పసుపు, వేసుకొని మంచిగా కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో పట్టుకున్నది మంచిగా పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసుకోవాలి. చేపల పులుసులో కొంచెం వెల్లుల్లి మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా సిమ్లో పెట్టేసి ఇట్లా ఒక 2-3 మినిట్స్ సిమ్లో ఉంచి వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత మసాలాలు, హోల్ గరం మసాలా వేసేసిన మంచిగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. దీనిలోనే కరివేపాకు, కడిగి తురిమి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. అలాగే పుదీనా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది. నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను, ఏమన్నా ఒకవేళ మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు, చూద్దామని చేస్తున్నాను అంతే. తర్వాత ఆనియన్ పేస్ట్, ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్, వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి రావాలి. సిమ్లో ఒక 5 మినిట్స్ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోవాలి. ఆయిల్ అంతా మనకు పైకి రావాలి. అలా మిక్స్ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసారు ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఆనియన్ పేస్ట్ మంచిగా ఉడికి ఆయిల్ పైకి వస్తుంది. కారం ఆల్రెడీ నేను ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టిన 2 స్పూన్లు వేస్తున్నా, అందులో 2 ఆల్రెడీ వేసిన. టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా అందులో ఆల్రెడీ వేసిన కాబట్టి ఇందులో 1 వేస్తున్నా. కారం కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది, పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ చింతపండు రసం, ఇది ముందే నేను ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టుకున్నా. 50 గ్రామ్స్
1 kg ఫిష్కి 50 గ్రామ్స్ పడుతుంది. ఒకవేళ 2 kgs ఉంటే కనుక 100 గ్రామ్స్ వేసుకోవచ్చు. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి పౌడర్ నేను చిన్న సైజు 2 కొబ్బరిలో కాల్చి పేస్ట్ చేసి పెట్టుకున్నా, పౌడర్ చేసి పెట్టుకున్నా కాబట్టి కొంచెం బ్లాకిష్లో వచ్చింది కలరు. కాలుస్తే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది. మనం పల్లెటూరు నుంచి వచ్చినాం కాబట్టి మనకు ఆ ఫ్లేవర్స్ అంటే చాలా ఇష్టం. ఇవి ఆల్ ఇంగ్రీడియంట్స్. దీంట్లో 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఒక 2 ఇంచెస్ పట్ట, 4 ఇలాచీలు, 8 లవంగాలు, అనాస్ పువ్వు 1, ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకున్నాం. మెయిన్ ఫిష్ మసాలా మెంతులు కొంచెము మంచిగా ఉండాలి, మంచిగా వేయించి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకు పులుసు ఎంత కావాలో మనం అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంది. మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అయింది. ఒక 5 minutes మనం హై ఫ్లేమ్లో పెట్టి పులుసును మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఫిషెస్ ముందే క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్, అంటే ఒక 2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ కారము, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, సగం నిమ్మకాయ రసము, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొంచెం పసుపు చిటికెడు, అన్నీ మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ నేను మ్యారినేట్ చేసి పెట్టాను. ఇప్పుడు చూద్దాము. పులుసు ఇలా బాగా ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టి పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes, లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఇలా పెట్టాను. ఇప్పుడు మనము పులుసులో ఫిషెస్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఇలా ఒక్కొక్కటి అన్నీ జాగ్రత్తగా పులుసులో వదిలేసుకోవాలి. నేను సగము ఫ్రై కోసం తీసి పక్కన పెట్టుకున్నా, సగం పులుసులో వేసుకుంటున్నా. మా పిల్లలకు ఫ్రై అంటే ఇష్టం కాబట్టి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నీళ్ళు మార్చుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఆయిల్, సాల్ట్, కారం అన్నీ వేస్ట్ కాకుండా ఇలా నీళ్ళు మార్చుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకసారి మెల్లిగా కదలకుండా చేపలు ఫిషెస్ అన్నీ లోపలికి పోయేటట్టు వేసుకొని ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలి. ఏం కావాలన్నా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ పడుతుంది, అన్నీ సరిపోయినాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఒక స్పూన్ యాడ్ చేసిన మళ్ళీ పులుసులో కొంచెం సాల్ట్ నోట్ మీద ఉంటేనే బాగుంటుంది.
ఇప్పుడు మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఇలా. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యింది. 5 మినిట్స్ సిమ్లో పెట్టాను. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. ఇంకా దింపేసుకోవడమే. ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ.